భారత్ మరియు బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లో టీమిండియా జట్టు సునాయాసంగా గెలిచేది. భారత ఆటగాళ్లు కూడా సూపర్ ప్రదర్శనతో అదరగొట్టారు. కానీ ఊహించని విధంగా వర్షం పదే పదే కురవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ హైలైట్స్ ఏంటి? ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఈ మ్యాచ్లో టీమిండియాకు తగిలిన భారీ ఎదురుదెబ్బేంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే, వర్షం అంతరాయం కలిగించడం వలన మ్యాచ్ను 27 ఓవర్లకు కుదించడం జరిగింది. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఏమాత్రం ప్రభావం చూపలేక బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు ఆరంభం నుండి చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఏమాత్రం మెరుపులు మెరిపించలేదు. ఓపెనర్ సుమయ్య అఖ్తర్ 2 పరుగులకు అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ రూబీ హైదర్ 13 పరుగులకు పెవిలియన్కు చేరింది. ఇక 4వ స్థానంలో వచ్చిన నిగర్ సుల్తానా కూడా 9 పరుగుల వద్ద పెవిలియన్కు క్యూ కట్టింది. దీంతో బంగ్లా జట్టు 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్డౌన్ బ్యాటర్ షర్మిన్ అఖ్తర్, 5వ స్థానంలో వచ్చిన శోభనవ్ మోస్తరీ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 38 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 30 బంతుల్లో 24 పరుగులు చేసిన శోభనా మోస్తరీ రాధా యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరింది. అక్కడి నుండి బంగ్లాదేశ్ పతనం మొదలైంది. రాధా యాదవ్ ఆ తర్వాత సూపర్ బౌలింగ్తో రెచ్చిపోయి బంగ్లా లోయర్ ఆర్డర్ను కుప్పకూల్చింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో ఓపిగ్గా ఆడుతున్న షర్మిన్ అఖ్తర్ కూడా 36 పరుగుల వద్ద శ్రీచరణి బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఆ జట్టు స్కోరు వేగం మరింత నెమ్మదించింది. దీంతో 27 ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేసింది. భారత బౌలింగ్లో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. స్పిన్నర్ రాధా యాదవ్ కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మరో స్పిన్నర్ శ్రీచరణి కూడా 2 వికెట్లు తీసి మధ్య ఓవర్లలో బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. పేసర్లు రేణుకా సింగ్ ఠాకూర్ ఆరంభంలో వికెట్ తీయగా, దీప్తి శర్మ మరియు అమన్జోత్ కౌర్ తలో వికెట్ను పడగొట్టారు. నిర్ణీత 27 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్కు 126 పరుగుల లక్ష్యాన్ని అంపైర్లు నిర్దేశించారు. 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఓపెనర్లు స్మృతి మందాన, అమన్జోత్ కౌర్ మంచి ఆరంభాన్నిచ్చారు. అమన్జోత్ కౌర్ యాంకర్ రోల్ పోషించగా, మందాన మాత్రం వేగంగా పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాక మరొకసారి భారీ వర్షం పడడంతో మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ను రద్దు చేసే సమయానికి మందాన 27 బంతుల్లో 34 పరుగులు చేయగా, అమన్జోత్ కౌర్ 15 పరుగులు చేసింది. ఇండియా ఈ మ్యాచ్కు ముందే సెమీఫైనల్స్కు చేరిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ రద్దయినా కూడా భారత జట్టుపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇండియా ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ మ్యాచ్ను అక్టోబర్ 30వ తేదీన ఆడనున్నాయి. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్లో అడుగు పెడుతుంది. అయితే టీమిండియాకు ఈ మ్యాచ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ జరుగుతున్న సమయంలో భారత స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాలు బెనికి తీవ్రంగా గాయపడినట్టు కనిపించింది. దీంతో ఆమె మైదానం వీడాల్సి వచ్చింది. ఈ గాయం సెమీఫైనల్కు ముందు భారత్కు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ప్రతీకా రావల్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసింది. ఈ టోర్నీ మొత్తం కూడా మంచి బ్యాటింగ్తో ఆకట్టుకుంది. అలాంటి బ్యాటర్ గాయపడడం నిజంగా ఆందోళనకరమే. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే, ఇండియా స్క్వాడ్లో రిజర్వ్ ఓపెనర్ కూడా లేరు. ప్రతీకా రావెల్ గనుక కోలుకోకపోతే ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపైన ఇండియా గెలవడం చాలా కష్టమవుతుంది. మరి సెమీఫైనల్ జరిగే సమయానికి ప్రతీకా రావెల్ కోలుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.